అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 23వ తేదీ సోమవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తి జీవితంలో ఒక చిన్న మార్పు భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క గౌరవాన్ని, మీ యొక్క స్థాయిని, మీ యొక్క ఆర్థిక స్థితిని కూడా పూర్తిగా మార్చగలదు. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక సూచన మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పే శక్తిని కూడా కలిగి ఉంటుంది. చివరిలో చెప్పే పరిహారాలు తప్పకుండా పాటించండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆత్మ పరిశీలన రోజు. మీరు చేసే ప్రతి పనిలో ఒక ఆలోచనతో, ఒక లెక్కతో ఉంటారు. బుధగ్రహ ప్రభావం వల్ల మీ యొక్క మాటల్లో స్పష్టత ఉంటుంది. మీ మాట వినేవారు ఉంటారు, మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ కొద్దిగా ఓపికతో ముందుకు సాగటం చాలా మంచిది. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సరక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, అత్తాకోడల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన, శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూస్తే మీ యొక్క కృషి గుర్తింపు పొందే సూచనలు కూడా ఉంటాయి. పై అధికారుల దగ్గర మీ యొక్క పేరు మంచి అభిప్రాయంతో వినిపిస్తుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశంస లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. అయితే చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలి. నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు మితమైనటువంటి లాభాలు కూడా ఉంటాయి. కొత్త ఒప్పందాలు వెంటనే ఫలితం ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో లాభం కూడా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలలో స్పష్టత అవసరం. ఎవరినైనా నమ్మే ముందు వారి మాటల కంటే వారి పనిని గమనించడం చాలా మంచిది. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. పెద్దల ఖర్చులు తప్పించుకోవటం చాలా మంచిది. ఇల్లు లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి కూడా ఉంటుంది. అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి. మీరు సేఫ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ పరంగా చూస్తే మీ మాట వలన చిన్న అపార్థం రావచ్చు. కాబట్టి సున్నితంగా మాట్లాడండి. పెద్దల మాట వినడం చాలా మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధను తీసుకోండి. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రేమ మరియు దాంపత్య జీవితం పరంగా మీరు భావోద్వేగంగా ఉంటారు. మీ యొక్క మనసులో ఉన్నటువంటి దాన్ని చెప్పడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. అయితే విమర్శించే ధోరణి తగ్గించండి. సంబంధాలు మరింత బలపడతాయి. ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థులకు కేంద్రీకరణ పెరిగే రోజు. మీరు చదివినటువంటి చదువు చాలా సులభంగా గుర్తుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫోకస్ కూడా ఉంటుంది. మొబైల్, సోషల్ మీడియా దూరంగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఉండవు. కానీ జీర్ణక్రియ విషయంలో జాగ్రత్తలు అవసరం. తక్కువ మసాలా ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నీరు ఎక్కువగా తాగండి. మానసిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానాన్ని చేయండి. ఆధ్యాత్మికంగా రేపు ప్రత్యేకమైనటువంటి రోజు. రేపు ఉదయం లేవగానే శ్రీ గణేశుని స్మరించండి. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ యొక్క అడ్డంకులను తొలగిస్తుంది. అదేవిధంగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ గణేశుని నామం తలచడం ద్వారా పనులలో సులభతరం కూడా కలుగుతుంది. సమాజపరంగా మీరు మంచి సలహాదారునిగా నిలుస్తారు. ఎవరో ఒకరు మీ దగ్గరకు సలహా కోసం రావచ్చు. మీ యొక్క మాట వారికి మార్గదర్శకంగా కూడా ఉంటుంది. అది మీ యొక్క గౌరవాన్ని కూడా పెంచుతుంది. బాధ్యతల పరంగా మీరు మోయాల్సినటువంటి పనులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి స్వభావం వలన మీరు అన్నిటినీ సవ్యంగా నిర్వహించగలుగుతారు. రేపటి అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ. ముఖ్యమైనటువంటి పనులు మధ్యాహ్నం ముందు పూర్తి చేయడం చాలా మంచిది. రేపు ఉదయం గణపతి దేవాలయానికి వెళ్ళి 3 ప్రదక్షిణలు చేయడం, సాధ్యమైతే కొద్దిగా నైవేద్యం పెట్టడం, పచ్చబట్టలు ధరించడం శుభప్రదం. ఒక విద్యార్థినికి లేదా అవసరమైనటువంటి వారికి పెన్ను లేదా పుస్తకాన్ని దానం చేయండి. ఇది మీ యొక్క బుధగ్రహ దోషాలను కూడా తగ్గిస్తుంది. ఇంట్లో తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించండి. ముఖ్యంగా ఏ పని ప్రారంభించే ముందైనా గణేశుని స్మరించడం వలన అడ్డంకులు తొలగి విజయ మార్గం వైపు సులభతరంగా తీసుకువెళ్తారు. మీకు ఆలోచనలే మీ యొక్క అదృష్టాన్ని నిర్ణయిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ వీడియోని మీకు ఉపయోగ
ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాలు మీకు ఎలా ఉండబోతున్నాయో తెలియజేస్తే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మరింత లోతుగా ఎలా మలుచుకోవాలో చూద్దాము. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. రేపు మీరు ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణాత్మకంగా శక్తిని కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఎవరు నిజాయితీగా ఉన్నారు, ఎవరు నాటకంగా మాట్లాడుతున్నారు అనేది మీరు సులభంగా గ్రహిస్తారు. ఇది మీకు ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. గతంలో చేసినటువంటి ఒక చిన్న తప్పు గురించి మీరు మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. ఆ యొక్క అనుభవం ఇప్పుడు మీరు జ్ఞానంగా మారుతుంది. ఉద్యోగ రంగంలో రేపు ఒక గోప్యమైనటువంటి చర్చ కూడా జరగవచ్చు. మీ మీద ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత పెట్టే ఆలోచన కూడా జరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క మాటల్లో ప్రవర్తనలో స్థిరంగా ఉండాలి. మీ పని పద్ధతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి వారికి సీనియర్ల నుంచి మంచి మాట కూడా వినిపిస్తుంది. వ్యాపారంలో రేపు ఒక చిన్న ఆర్డర్పై పెద్ద అవకాశం కూడా దారితీస్తుంది. కస్టమర్లతో మర్యాదగా ఓపికగా మాట్లాడితే మంచి పేరు కూడా వస్తుంది. పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు. పరిశీలించి అడుగు వేస్తే లాభం మీ వైపే ఉంటుంది. కుటుంబంలో ఒక చిన్న సమావేశం